హలో అండి. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా! అలాగే అందులో భాగంగా ఇంగ్లీష్ కూడా ఎలా చదవాలి, రాయాలి అన్నది నేర్పిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఒత్తులతో ఉన్న గుణింతాలు నేర్పించమన్నారు. ఇంగ్లీష్‌లో ఎలా రాయాలన్నది. అది చెప్తున్నాను. తెలుగు ఇది తెలుగనమాట. తాకెత్తమిస్తే తే, లాకుమిస్తే లు, గాకుమిస్తే గు తెలుగు. ఈ తెలుగు ఇంగ్లీష్‌లో ఎలా రాయాలంటే టీయితే ఎల్యులు జియోగు తెలుగు. ఇంగ్లీష్ ఈఎన్జిఎల్ఐఎస్హెచ్ ఇంగ్లీష్. ఇది తెలుగులో ఇంగ్లీష్ అని రాశాను. ఇప్పుడు ఎస్హెచ్ ఇంగ్లీషు సు అని రాయాలనుకోండి. ఇది ఇష్ కదా, ఇష్ కాకుండా ఇంగ్లీష్ అనకుండా ఇంగ్లీషు అన్నాం అనుకోండి, ఎస్యు అని రాయాలి. ఇక్కడ ఎస్యు ఇంగ్లీష్ అవుతుంది. ఇంగ్లీష్ అన్నప్పుడు ఎస్హెచ్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తాను చూడండి. మహేష్ అని రాయాలనుకోండి, ఎంఏ మా హెచ్ఈహే ఎస్హెచ్ మహేష్. మహేష్. మహేసు మహేసు అంటారు కదా, మహేసు అన్నప్పుడు ఎస్యు వస్తుంది. మహేష్ అన్నప్పుడు ఎస్హెచ్ వస్తుంది అనమాట. రమేష్ ఆర్ఏఎంఈఎస్హెచ్ రమేష్. రమేషు అన్నప్పుడు ఎస్యు వస్తుంది. రాకేష్ ఆర్ఏకేఈఎస్హెచ్ రాకేష్. ఇది బిగ్ లెటర్, ఇది స్మాల్ లెటర్ అనమాట. ఇది ఈ, ఇది ఈ, ఇది ఒకటో బడి ఈ, ఇది రెండో బడి ఈ. అది మహేష్. ఇష్ ఇష్ అన్నప్పుడు ఎస్హెచ్ వస్తుంది. ఇష్ అన్నప్పుడు ఎస్హెచ్ వస్తుంది. ఇప్పుడు ఖమ్ గుణింతంలోకి వెళ్దాం. ఖమ్ కాకు ఒక సున్నా చూడితే ఖమ్. ఖమ్ ఇంగ్లీష్లో రాయాలంటే కేహెచ్ఏఎం ఖమ్. ఖమ్. కహ రాయాలనుకోండి, కేఏహెచ్ఏ కహ. కేఏహెచ్ఏ కహ. కమ్ కహ కేహెచ్ఏఎం ఖమ్. కేఏహెచ్ఏ కహ. ఇంగ్లీష్లో కహ కేఏహెచ్ఏ. హిందీలో కహ అంటే ఎక్కడ అన్నమాట. హిందీలో కూడా కహ అంటే ఇది తెలుగు కహ, ఇది ఇంగ్లీష్లో కేఏహెచ్ఏ కహ. ఈ కహ రాయాలంటే కేఏహెచ్ఏ రాయాలి. ఇదే హిందీలో కహ అని పలకాలంటే కహ అంటే ఎక్కడ అన్నమాట హిందీలో కూడా. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.